గౌరవనీయులైనటువంటి పెద్దలు పూరి వెంకటయ్య గారు, వినోద్ గారు, ఫౌండర్ రాములు గారు, ఈ మూడు పేర్లే నాకు తెలుసు. వాళ్ళకు నాకు ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని ఇక్కడికి రప్పించినందుకు మూల పురుషుడు వీళ్ళు. ఈ ప్రోగ్రాం దివ్యంగా నడవడానికి కారకులైనటువంటి నక్కా శ్రీనివాస యాదవ్ గారికి శతసహస్ర లక్ష కోటి నమస్కారం. శతసహస్ర లక్ష కోటి నమస్కారం. ఎందుకంటే దేవుడు దేవుడైన దేవుడు దేవుడి నుండి దిగి వచ్చేది. ఈవి గలదొరయ్యే దేవుడు, ఈవి గలదొరయ్యే దేవుడు. ఈవి అంటే ఉదార స్వభావం, దాతృత్వం, దానగుణం, త్యాగగుణం. అలాంటి ఉదార స్వభావుడు ఇంతమంది కోసమై ఇది ఒక పండగ వాతావరణాన్ని సృష్టించినటువంటి గనుడు, కీర్తిమంతుడు, చాలా గొప్ప వ్యక్తి, మహానుభావుడు. ఫౌండేషన్ నక్కా వెంకటమ్మ యాదవ్, తర్వాత నక్కా యాదగిరి స్వామి యాదవ్, తర్వాత ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ నక్కా శ్రీనివాస యాదవ్. వీళ్ళంతా 2 రూపాయల గజం కొన్నటువంటి ఈ స్థలాన్ని ఇంత వాల్యూ పొందినటువంటి వ్యక్తి అంటే ఆ వాల్యూ ఎంత అమూల్యమైనదో దానికి లెక్క కట్ట, బంగారంతో సమానం కాదు, ఏ వాల్యూ లేదు, దానికి లెక్క కట్టలేము. దానికి అనన్య సామాన్యమైనది, చాలా అద్భుతమైనటువంటిది, చాలా విశిష్టమైనటువంటిది, చాలా ప్రఖ్యాతి అయినటువంటిది. ఆది అంతము లేదంటాము. మ్యాథ్స్ టీచర్లు చాలా మంది ఎందుకు లేదు ఆది అంతం. ఒక సర్కిల్ గీసేటప్పుడు ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో మళ్ళీ అదే సర్కిల్ అక్కడ కలుపుతాం. ఆది అంతం ఉందా లేదా? ఉంది. కాబట్టి ఆది అంతం లేకుండా ఉండదు. కాబట్టి అట్లా గొప్ప వ్యక్తులు ఈ లోకంలో, ఈ దేశంలో ఉన్నట్లయితే చాలా చాలా గొప్పతనం ఇట్లా వ్యాప్తి. మీరంతా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క మహానుభావులు, ఒక్కొక్క విశిష్ట పద్యగలిగినటువంటి అనుభవాల ఆకురాయిపై అరిగి అరిగి తయారైనటువంటి సురకత్తులు మీరు మామూలు వాళ్ళు కాదు. ఒక్కొక్కరు ఒక అర్ధగంట కాదు, 30 గంట కాదు, ఎంత గంటమైనా మాట్లాడగలుగుతారు. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తులు ఉన్నటువంటి దీంట్లో మీ అందరి ముందు నేను మాట్లాడడం అంటూ హనుమంతుని ముందు కుప్పిగంతులు వేయడం. హనుమంతుని ముందు కుప్పిగంతులు వేసుకుని సరిపోతున్నా. హనుమంతుడి గురించి ఒక పద్యంలో చెప్తాడు, లక్ష్మణ మంతుడైన మన లక్ష్మణ దేవుని ఈ పాలమందు ఈ రాక్షసి చేత తావమని రాసిన బ్రహ్మని పుట్టింది. ఈ అక్షర పంక్తి బోధునే శీక్షయు చేయవాడనిక శీఘ్రమే ఆనతి భూమి రాఘవేశ్వర అంటాడు. అంటే ఎన్ని గట్స్ ఉండాలి, ఎంత దమ్ ఉండాలి, ఎంత కెపాసిటీ ఉండాలి. కాబట్టి అది హనుమంతుడికే చెల్లింది. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు హనుమంతుడితో సమానం. కొంబావ సరస్వతి గజ్జె కట్టుకుని తాండవిస్తున్నా, నాట్యం చేస్తున్నా, గజ్జె కట్టుకొని తాండవిస్తున్నటువంటి ఒక్కొక్క ముఖంలో సరస్వతి కళ ఉట్టిపడుతుంది, తేజస్సు ఉట్టిపడుతుంది. ఇదంతా కూడా అందరికి మన రాబోయే తరానికి, మన యువతకు, మన బాల్యానికి అందించాలి మీ అనుభవాల్ని. ఇవన్నీ కూడా చిన్న పాట రూపంలో ఉంటుంది. కొంచెము పెంచుము పెంచని ఇమ్మని అంటే లంచము ఇమ్మని అనువాడు ఇంకా బతికిన గుర్తులు తెమ్మని శంకలు పెట్టాడు. జీవన గతిలో జీవిత శుద్ధిలో ముసలిధనములో రేపడి ముడతలు మరిచాడు. కాబట్టి ఇక ఏదో రాజధాని పాట రూపంలో మాడతా అనుకున్నాను. ఇప్పుడు గొంతు 78 సంవత్సరాలు కాబట్టి గొంతు వణుకుతుంది, గొంతు కాస్త ఇదవుతుంది. కానీ ఇది పాట రూపంలోనే పాడాలని అనుకున్నాను, కానీ పాట కుదరలేదు. ఏది ఏమైనా సరే ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ పేట అసోసియేషన్కి చాలా శతసహస్ర నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ. నా పేరు మోత్కూరి నాగభూషణం, రిటైర్డ్ హెడ్ మాస్టర్ సింగరేణి హై స్కూల్. మా సింగరేణి వాళ్ళ యొక్క దుస్థితిని పేపర్ ద్వారా తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. 500 తీసుకునే పెన్షన్ వాళ్ళు ఉన్నారు, 10,000 లోపు తీసుకునే పెన్షన్ వాళ్ళు మొత్తం ఉన్నారు. మేము అడ్వాన్స్ ఇంక్రిమెంట్ తీసుకొని సంకలు గుద్దుకుంటూ వెళ్ళాము, అన్ని బాగా ఉంటాయి. కానీ ఇప్పుడు పెన్షన్ లేకుండా ఉప్పు వస్తే పప్పు రావట్లేదు, పప్పు వస్తే ఉప్పు రావట్లేదు. అలాంటి దుస్థితిలో నేడు ఈ పెన్షనర్స్ ఉంది. కాబట్టి నేను ఎవరికి ఎప్పుడు ఇంతవరకు చెప్పలేదు, ఎందుకంటే నాకు 3,000 లోపే పెన్షన్ వస్తుంది. అయినప్పటికీ కూడా నేను విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాను, గాఢమైన నిద్రపోతా రాత్రిపూట.
బంధుమిత్రులతో చాలా కలిసిమెలిసి కలువిడిగా ఉంటా, నవ్వుతూ ఉంటా, ఆనందంగా ఉంటా. కోరుకున్నవాడు కూడా ఇంత సుఖంగా ఇంత సౌఖ్యంగా ఉంటాడు. కానీ నేను తక్కువ పెన్షన్ వచ్చినప్పుడు కూడా ఆనందంగా ఉన్నాను. కాబట్టి మా మిత్రులందరికీ కూడా కనీసం 10,000 పెన్షన్ వచ్చేటట్టుగా ఈ పత్రికా దూరంగా ఈ న్యూస్ దూరంగా తెలియజేయాలని మా మిత్రులందరినీ కోరుకుంటున్నారు. ఈ త్రేటా సభ్యులు గౌరవనీయులంటి పూరి వెంకటయ్య గారు ఈ ఆహ్వానాన్ని మాకు ఇచ్చినందుకు వారికి మా సింగరేణి ఉపాధ్యాయ సోదరుల తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళే చెప్పండి.